Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. నిర్మాత బండ్ల గణేష్ పై ఉన్న చెక్ బౌన్స్ కేసు గురించి కోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నిన్న నిర్మాత బండ్ల గణేష్ పై ఉన్న కేసు గురించి తీర్పు ఇవ్వడం జరిగింది సార్. ఆయనకి ఏడాది జైలుతో పాటు 95 లక్షల జరిమానా విధించారు సార్. అసలు ఈ కేసు వివరాలు ఏంటి సార్? బండ్ల గణేష్ గారు అంటే మనకు సినిమా నటుడిగాను రాజకీయవేత్తగా ఇప్పుడు ఒక కామెడీ పీస్ అండి. ఓకే, అంటే జనరల్ గా ఏం మాట్లాడినా కూడా సినిమాల్లో నటనంతా కూడా కామెడీ వైపు ఎక్కువ నటించాడు. రాజకీయాల్లో మాట్లాడే విధానం కానీ ఆయన చేసిన సెటైరికల్స్ అన్ని కూడా కామెడీ ఉంటుంది. దీంతో వైరల్ అవుతుంటాయి, సెన్సేషన్ అవుతా ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నిజ జీవితంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ గా ఆయన పాత్ర చూస్తే ఒక ఫ్రాడ్, ఒక చీటరు, ఒక క్రిమినల్ మెంటాలిటీ అంటూ రకరకాల కథనాలని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. దాని తగ్గటువంటి సాక్ష్యాలు అంటే ఈ వాదనకు నిరూపణ సాక్ష్యాలు కూడా ఇట్లాంటి కోర్టు తీర్పులు రావడంతో ఆయన మీద ఉన్నటువంటి ఆ చీటర్ లేదా ఫ్రాడ్, కన్నింగ్ అనే పదాలు నిజమే కాబోలు అని అనిపించేలా ఉంది నిన్నటి తీర్పుతో మనం చెప్పవచ్చు. కానీ ఎందుకంటే గతంలో సచిన్ జోషి మన సినిమా హీరో ప్రొడ్యూసర్ కమ్ సచిన్ జోషి గురించి కూడా చాలా వివాదాలు జరిగాయి. అతన్ని కూడా వీళ్ళిద్దరు కూడా చాలా వరకు చాలా పెద్ద ఇష్యూ అయింది. దాన్ని ఇద్దరు కూడా బాగా పెద్ద మనుషుల సెటిల్మెంట్ కు చేసుకున్నారు, చాలా దూరం వెళ్ళిందని కూడా వార్తలు అందాయి. వాళ్ళు బహిరంగం కూడా వివిధ ప్రైవేట్ ఛానల్ డిబేట్ లో కూడా ఇష్యూ గురించి కూడా డిబేట్ చేసుకున్నారు. మొత్తం మీద దాన్ని అన్అఫీషియల్ గానే సెటిల్మెంట్ అయిందా లేదా ఎవరంతలో వాళ్ళు ఊరుకున్నారా కానీ ఆ ఇష్యూ కొంచెం మర్చిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత గతంలో వక్కంతం వంశీ గారికి రైటర్ గా పనిచేసినటువంటి టెంపర్ సినిమా తాలూకు కేసు విషయంలో కూడా తనకి కోర్టు శిక్ష విధించింది. అక్కడ కూడా తనకు రావాల్సినటువంటి రెమ్యునరేషన్ లో కానీ ఆ సినిమా తాలూకు వివరాల్లో కోర్టు దాకా వెళ్ళి అక్కడ కూడా కోర్టులో కూడా ఇతను దోషిగానే తప్పుగా వ్యవహరించాడంటూనే కోర్టు తీర్పు ఇచ్చింది. దాని దగ్గరటువంటి ఆ కేసులో నుంచి కూడా తాను టెంపరీ బెయిల్ తీసుకొని ఆ తర్వాత పై కోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళాను. ఇప్పుడు నిన్నటి కేసు కూడా జట్టి వెంకటేశ్వరరావు గారని ఒక వ్యక్తికి 96 లక్షల రూపాయలు, వాస్తవానికి 1,45,00,000 అంటున్నారు. పూర్తి వివరాల ప్రకారం అయితే ఆ 1,00,00,000 కోటికి పై పెళ్లిగా బాకీ ఉంది. కానీ ఒక చెక్కులో మాత్రం 96 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. అది ఒంగోలు బ్యాంకులో వేయడంతో ఆ ఒంగోలు బ్యాంకు బౌన్స్ అవ్వడంతో ఆయన లోకల్ ఒంగోలు మెట్రోపాలిటన్ కేసులు దాఖలు చేశాడు. వివిధ వాదనలు వాయిదాల తర్వాత కూడా బండ్ల గణేష్ అటెండ్ కాకపోవడం, చివరికి ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే బండ్ల గణేష్ తనకు తానుగా ఇచ్చినటువంటి చెక్కును హానర్ చేయడానికి అంగీకరించలేదని, దానికి అమౌంట్ లేకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు చెక్ ఇష్యూ చేయడము, దీంతో అంటే వాస్తవం అంటే దీంతో కూడా కేసు తీవ్రత ఉంటుందండి. చెక్ ఇష్యూ చేసే సమయానికి బ్యాంకులో నిధులు ఉంటే ఒక రకమైనటువంటి, నిధులు లేకుండా చెక్ ఇష్యూ చేయడానికి అనేది సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు అంచేత తీవ్రతగా పరిగణిస్తూనే అతనికి భారీ జరిమానా విధించింది, జైలు శిక్ష విధించింది, నష్టపరిహారం కూడా కట్టాలని కూడా తీర్పు ఇచ్చింది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఒక నెల రోజు వ్యవహరిస్తూ పై కోర్టు కూడా వెళ్ళొచ్చు అంటూ కూడా కోర్టు సహజంగా ఇట్లా బ్యాంక్ లావాదేవీలు అలాంటి అవకాశాలు ఉంటాయి. అవును సార్. ఆయనకైతే షరతులతో కూడిన బెయిల్ అయితే వచ్చింది, కానీ ఆయన పైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందా సార్? ఉందా కాదు, ఇంకా స్పష్టంగా ఉంది. ఆ తీర్పులోనే వ్యవహరించడం జరిగింది. తీర్పులో మెన్షన్ చేయకుండా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానికి మన న్యాయ వ్యవస్థ తీరు అలా ఉంది. అయితే ఇక్కడ ఈ కేసు తాలూకాతో పాటు వీళ్ళ స్వభావాన్ని, ఈ ట్రాన్సాక్షన్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం ఒకసారి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సహజంగా మనకు సినిమా పరిశ్రమలో అంతా కూడా బ్లాక్ మనీ, అంటే జీరో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒప్పందాల ప్రకారం ఎన్ని కోట్లు టర్నోవర్ జరిగినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను చట్టాలకు దొరకకుండా అన్అఫీషియల్ గానే మౌఖికమైనటువంటి అగ్రిమెంట్స్, మౌఖికమైనటువంటి మాట మీదనే వ్యవహారాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కోట్లాది రూపాయల వ్యవహారం కూడా అలాగే జరుగుతుంది. ఏదో కూడా వ్రాతపూర్వకంగా ఉండదు. ఎక్కడో అక్కడ వ్రాతపూర్వకంగా ఉన్నా కూడా అది వెల్లడించదు. అంటే చట్టానికి ఇన్కమ్ ట్యాక్స్ నేను ఇంత బాకీ తీసుకున్నాను కానీ, ఇంత వ్యవహారానికి డీల్ కుదిరించుకున్నాను కానీ వాళ్ళు చూపారు. కానీ వాళ్ళ దగ్గర వ్రాతపూర్వకమైన అగ్రిమెంట్ కూడా ఉండి ఉంటాయి.
అయితే ఇవన్నీ ఓకే. కూడా కూల్గా అంటే ఇద్దరు వ్యక్తులు బాగా స్నేహపూర్వకంగాను పరస్పరం అవసరాలు ఉన్నప్పుడు గాను పరస్పరం స్నేహబంధం కొనసాగుతున్నప్పుడు పద్ధతిగా కొనసాగుతూనే ఉంటాయి. ఇట్లాంటి వ్యవహారాలు లక్షలాది వ్యవహారాలు రోజు ఒక 100 వ్యవహారాలు సినిమా పరిశ్రమ రోజు జరుగుతూనే ఉంటుంది. యెస్. కానీ ఎక్కడో అక్కడ వ్యక్తిగతంగానో లేదా సినిమా వ్యాపారంలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి షరతుల్లో ఉల్లంఘన జరగడం కానీ, అనుకున్న ప్రకారం లాభాలు రాకపోవడం గానీ జరిగినప్పుడు ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటారు. అయితే హ్మ్. ఇట్లా చేసే వాళ్ళ తరహా ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎదుటి వాడికి డబ్బులు ఇవ్వదలుచుకోను. వాడిని హ్మ్. ఇబ్బంది కోర్టుకు పోయినా కూడా ఇవ్వను. ఎందుకంటే కోర్టు వ్యవస్థలో మనకేంటంటే న్యాయ వ్యవస్థలో మనం మనకు జడ్జిమెంట్ వచ్చిన పై కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు యెస్. వెళ్ళాల్సినటువంటి న్యాయం కోసం పోరాడే అవకాశాలు ఇరు పార్టీలకు ఉంటాయి. ఈ ఓకే. అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా డిఫెన్స్‌కెళ్తాను. ఆ 20 ఏళ్ళు హ్మ్. ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు. నన్ను చట్టాలు ఏం చేయలేవు అంటూ ఒక ధీమాతోటి కావాలని ఈ చట్టాల పట్ల గాని, చెక్కుల విషయంలో గాని ఇవన్నీ తెలిసినా కూడా భయపడకుండా హుహు. ఖచ్చితంగా వాళ్ళని చెక్కులున్నా కూడా మేము హానరే చెయ్యం. మమ్మల్ని ఎవరేం చెయ్యలేరన్న ధోరణిలోనే చాలా మంది చెక్కులు ఇచ్చి కూడా ఈ విధంగా ఎదుటి వ్యక్తిని కావాలని ఇబ్బంది పెట్టడం. హుహు. తీరా చివరకు 10 ఏళ్ళో, 20 ఏళ్ళకు రావాల్సిన ఇనిషియల్ అమౌంట్ వచ్చినా కూడా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు అవి అమౌంట్ సరిపోకపోవడం అంటే మీన్స్ అవే కోట్లు ఈ 96,00,000 10 ఏళ్ల కింద తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది. 10 ఏళ్ల ఓకే. తర్వాత కోర్టు ద్వారా తీసుకున్నప్పుడు వచ్చే లాభం కూడా వేరేగా ఉంటుంది. ఓకే. అంచేతనే కావాలని కోర్టులు, చట్టాలు మమ్మల్ని ఏం చేయలేమనేటువంటి ఒక వింత పొగడుతోటి ఇట్లాంటి బండ్ల గణేషే కాదండి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో వ్యాపార రంగంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అంటే ఈ వీళ్ళకన్నీ చట్టం ఇలా తెలిసినప్పటికీ కావాలని లూప్ హోల్స్ వెతుక్కొని మరి ఇలా చేస్తున్నారంటారా? ఆ చట్టంలో లూప్ హోల్స్ వెతుక్కొని హ్మ్. కోర్టు ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు పోతే ఇంకో కోర్టుకు పోతాము. సుప్రీం కోర్టుకైనా పోతాం. కానీ వీళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వను నేను. ఎందుకంటే హ్మ్. ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళకు ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. అంటే నెలకు సాలరీస్ తీసుకునేటువంటి ఒక అడ్వకేట్స్ ఖాళీగా ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. హ్మ్. మనకి ఎట్లా కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా అనుకుంటూ వీళ్ళు ఎప్పుడూ ఓకే. కూడా లాయర్లు మెయింటైన్ చేసి ఇట్లాంటి దుందుడుకు చర్యలు చేస్తూనే ఉన్నారు. హ్మ్. చట్టాలలో ఖచ్చితంగా మార్పు రావాలి. బ్యాంకింగ్ చట్టాలలో ఇంకా మార్పు రావాలి. హ్మ్. వీళ్ళు అటెండ్ కాకుండా ఉండడం గాని, ఇట్లా జడ్జిమెంట్ రాగానే మళ్ళీ పై కోర్టుకి వెళ్ళడానికి వ్యవధి తీసుకోవడం గాని కాకుండా, ఇమ్మీడియేట్ అరెస్ట్ అయిన తర్వాతనే మళ్ళీ పై కోర్టుకి వెళ్ళే అవకాశం లాంటి సెక్షన్ల చట్ట సవరణ జరుగుతుంది తప్పించి, ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు. పైకోర్టుకు వెళ్తే తీర్పేమైనా మారుతుందా సార్? అది మారే మనకు అవకాశం ఉందంటారా? కోర్టు వ్యవహారాలేంటంటే, మనం వాదించుకొని, మనం ప్రూవ్ చేసుకోగలిగినటువంటి సాక్ష్యాధారాలు పెట్టగలిగినప్పుడే, అది హ్మ్. మనకున్నటువంటి ఫ్యాక్ట్స్ గౌరవనీయ న్యాయస్థానం ఏమంటే మనం చెప్పగలిగిన విధానం ప్రకారం ఉంటుంది గానీ, హ్మ్. అది ఎలా ఉండబోతుందో మనం అంచనా వేయలేం. ఎందుకంటే, వీళ్ళు హ్మ్. సరైనటువంటి కేసు పెట్టిన వాళ్ళు సరైనటువంటి సాక్ష్యాధారాలు నిరూపించగలిగితే, హ్మ్. ఇంకా శిక్ష పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అది ఎలా ఉంటుందనేది అక్కడ ప్లీడింగ్ వాదన బట్టే ఉంటుంది గానీ, మనం ముందుగా ఏం చెప్పలేమండి. యెస్ సార్. మొత్తానికైతే ఒక 1 మంత్ అయితే టైమ్ ఇచ్చింది హైకోర్టుకి వెళ్ళడానికి. సరే చూద్దాం సార్ ఏం చేయబోతున్నారనేది. థాంక్ యూ సార్.